ఫ్రైడే. ఇది గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. ఇది యావత్ ప్రపంచం మొత్తం ఈ దినం సెలవుదినంగా ప్రకటించడం జరిగింది. శిలువలో పలికి 7వ మాట వివరిస్తాను. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చిరిగను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచింది. అప్పుడు 7వ మాటలో మొదటి 6వ మాటలో సమాప్తమైన మాటకి విజయానికి సాదృశ్యం. ఎందుకంటే యేసు క్రీస్తు వారు 6వ మాటలో పలికినప్పుడు సమాప్తమైనది అంటే ఆయన భూమి మీదకి వచ్చి 33.5 ఏళ్ళు కూడా ఆయన అనుకున్న ప్రతి ఒక్కటి కంప్లీట్ చేశాడు. ఆయన 6వ మాటలో పలికిన మాట సమాప్తమైనది. ఆ మాటకి అది విజయానికి సాంకేతికం. ఎందుకంటే తను చేసినటువంటి బాధ్యత అంతా నెరవేర్చున్నాడు. మొదటి మాటలో చూసుకున్నట్టయితే క్షమించాడు, వీరు ఏమీ చేయరు కనుక వీరు క్షమించండి అన్నాడు. అలాగే 2వ మాట చూసుకున్నట్టయితే ఆ యొక్క దొంగ కూడా తనతో కూడా ఉన్నటువంటి దొంగను కూడా ఆ యొక్క పరదేశంలో ఉండవని ఆయన ఆ దొంగ కూడా మారు మనసు పొంది ఆయనతో కూడా పరదేశంలోకి వెళ్ళి చూసుకున్నాడు. 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యోహాను తన తల్లికి మరియకు అప్పగించుకోవడం చూసుకున్నాం. 4వ మాటలో ఆయన నామానామ సభక్తని దగ్గరకి వేసుకోవడం చూసాం. ప్రతి విషయం చూసుకుని 4వ మాటకి అర్థం ఏమిటంటే, ఈ తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకొనిస్తున్నాను, నేను వచ్చినటువంటి పని అయిపోయింది కాబట్టి నా ఆత్మ నీకు అప్పగించుకొనిస్తున్నాను అనేసి ఆయన తండ్రితో పలికిన మాట. యేసుక్రీస్తు ఇక్కడ మాటకి తన ప్రాణాన్ని అప్పగించుకునే మాటకి మనం చూసుకుందాం. దీని ముందున్నటువంటి సమాప్తమైనది మాట చూసుకుందాం. యేసుక్రీస్తు నిమిత్తం ఎందుకు వచ్చి ఉన్నారో ఇక్కడ మనం ఆత్మ ఉన్నామని ఈ వచనం గుర్తు చేస్తుంది. మనం అంటే ఆత్మ, మీరు అంటే ఆత్మ. ఆత్మ అనేది ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు వారు తన యొక్క ఆత్మను తండ్రి దేవుని యొక్కకి ఏ రీతిగా అప్పగించుకొని ఉన్నారో మనం కూడా ప్రతి ఒక్కరు కూడా నలగొట్టబడి ఆయన వల్ల నలగొట్టబడమైతే జరగలేదు. ప్రతి ఒక్కరు చిన్న చిన్న విషయాలకి సిరిగిపోతున్నారు. కానీ యేసు ప్రభు వారు మాత్రం చాలా మన పాపాల నిమిత్తం యావత్ ప్రపంచం చేసినటువంటి పాపాల నిమిత్తం ఆయన పాపక్షమాపణ ఆయన శిలువలో మరణించకపోతే ఈ రోజు మనకి పాపక్షమాపణ జరగదని ప్రియులారా ప్రతి ఒక్కరు గమనించండి. ఎందుకంటే ఆయన నమ్ముకొని మనము కూడా ఆయన మనసుని మన ఎరిగి జీవించడం సహాయం చేయండి. ఎదుటి వాళ్ళు ప్రేమించడం, కొన్ని వారితో సన్నిహితంగా ఉండడం కూడా అది ఎవరిలో కూడా లేదు. ఎందుకంటే కేవలం ఈ 3.5 గంటల సేపు ఇక్కడ ఉండదు, తర్వాత వెళ్ళిపోతే యథావిధి ఉండదు. కానీ దేవుని యొక్క ప్రేమ ఎవరిలో కూడా ఉండదు. నేను కూడా అంతే, ఇంటికి వెళ్ళా కూడా ఎలాగే ఉండాలో అలా ప్రవర్తిస్తాను. కానీ అలా కాదు మన దేవుడు చెప్పిన మాట. అలాగే ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. ప్రసంగి 12:7, ప్రసంగి మన్నైనది వెనుకటి వారిను మళ్ళీ భూమికి చేరును, ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవను. కాబట్టి ఇదే మాటలు శరీరం మట్టిలో కలిసిపోతుంది అని అర్థం. ఆత్మ తను దయచేసిన దేవుని దగ్గరకు పోతుందని ఇక్కడ మనం ప్రవచనం నెరవేరపడుతుంది. యేసుక్రీస్తు వారు మాత్రం కాదు తన ప్రాణాన్ని అప్పగించుకొనిసింది. స్టెఫను కూడా రాళ్ళతో కొట్టి చంపబడినప్పుడు ఆయన కూడా మాట పలికి ఉన్నాడు. అపోస్తలుల కార్యం 7:59, ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకున్నామని స్టెఫను పరుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టారు. ఆయన అక్కడ స్టెఫన్ని రాళ్ళతో కొట్టబట్టి చంపబడినప్పుడు ఆయన కూడా తన యొక్క ఆత్మను ప్రభువా నీకు అప్పగించుకొని అక్కడ మనం చూసుకుంటాం. అలాగే కొన్ని వందల ఏళ్ళ కింద దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథంలో చూసుకుందాం. కీర్తన గ్రంథం 31:5, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొని ఉన్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించేవాడు నీవే. ఇక్కడ యేసుక్రీస్తు వారు పలికిన ప్రతి ఒక్క మాట కూడా లేఖనాల ప్రకారం, ప్రవచనాల ప్రకారం రాయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా దేవుని ఎలాగైతే ఏ రీతిగా 7 మాటలు పలికి ఆయన యొక్క ఆత్మను అప్పగించుకొని ఉన్నాడో
మనం కూడా అట్టి రీతిగా మన యొక్క జీవితాలు సరి చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆయన వలె సిలువేయబడ్డాడు ఆయన, కానీ ఎన్నో శ్రమలు పడ్డాడు, కానీ మనకు అది లేదు ఈరోజు. ప్రతి ఒక్కరు కూడా అట్టి రీతిగా జీవించడానికి సహాయం చేయమని కొద్ది మాటలు అందులో ఇస్తున్నాను.